రిలేషన్స్, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు, రోడ్ మీద కలిసిన వాళ్ళు లేదా క్లాస్మేట్లు వాళ్ళు చెప్తే మీరు ఈ బిజినెస్లోకి వచ్చిండ్రు. నాకు ఇండైరెక్ట్ నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఫేస్బుక్ నుంచి జాయిన్ అయ్యాను. ఫేస్బుక్ అయినా మా చుట్టమా కాదు కదా. నేను ఫేస్బుక్ నుంచి నా నెంబర్ ఇస్తే అక్కడ జాయిన్ అయినా. మీరు చెప్తే నమ్మకొస్తలేదు. నేను ఫేస్బుక్లో నుంచి ఫోన్ చేసి చెప్తే నమ్మిన. ఏం చేయాలి మరి, వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయంటే నవ్వి అడగలే. ఒకటే మాట, నేను ఏం పంపించాలి అంతే, ఒకటే రైట్. ఆధార్ కార్డు పంపి అన్నాడు, ఆధార్ కార్డు పంపించినాం, జాయిన్ అయినాం. అందరికి కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీరు అందరు జాయిన్ అయ్యారు కదా, అవునా? మనం జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి మరి అంటే ఆ జూమ్కి అటెండ్ కావాలి. పక్కా జూమ్ మీటింగ్ లేకుండా నేను బిజినెస్లో సక్సెస్ అవుతా అని అంటే పొలం లేకుండా వరి నాటేసి నేను ఒడ్లు పండిస్తా అన్నట్లుంటా. పండిస్తారా? పండించలేము కదా, అస్సలు పండించలేము. నెక్స్ట్ మళ్ళా ఇలాంటి ఫిజికల్ మీటింగ్కు రాకుండా నేను సక్సెస్ అవుతా అని అంటే మళ్ళా ఇక్కడ అనుకుంటే నేను బండి ఉండదు, బైక్ ఉండదు, ఏది ఉండదు నా దగ్గర, కానీ నేను అత్తగారింటికి మా ఆమెని నడిపించకుండా తొలకపోతా అన్నట్లు ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? అసలు ఎత్తుకొని ఎంత దూరం ఎత్తుకోవద్దు. సొంతంగా పుట్టిన కొడుకుని ఇక్కడ గంట సేపు ఎత్తుకొని తిరగలేము. వాడు 5 సంవత్సరాలు అయ్యిండు అని అంటే తిరుగుతారా? లేదు, ఎత్తుకొని తిరగలేము అసలు. పోతే ఎవరంతలా ఇండివిజువల్గా వాళ్ళకు వాళ్ళు నడవాలి. లేదా ఒకసారి 2 సార్లు చేయబట్టుకొని నడిపిస్తాం, మళ్ళీ రిటర్న్గా నడుచుకుంటూ రావాలి. ఈ బిజినెస్ కూడా సేమ్ ఈక్వల్ అంతే. ఒకసారి 2 సార్లు అప్లైన్ అనే పర్సన్ వచ్చి ప్లాన్ చెప్పడానికి రెడీ, చూపియనికి రెడీ, ఇంకోసారి డెమో చేయడానికి రెడీ, ఇంకొకసారి ప్లాన్కి రానికి రెడీ. నెక్స్ట్ ఎవరు లేడాలి మళ్ళా అదే క్వాలిటీ చూస్తారు, నీ దగ్గర ఉన్నదా లేదా. అది ఒకటి చూసిండు అనుకో, ఉన్నదనుకో, చలో రైట్, ఇట్లా 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 అవ్వచ్చు, ఇట్లా కోట్లు వేసుకొని ఇట్లా రావచ్చు, ఇంత లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫస్ట్ నెలలో వచ్చింది ఎంత అంటే 117 రూపాయలు వచ్చింది. ఏ కారు వస్తుంది మళ్ళా? 117 రూపాయలు ఏ కారు కొనుక్కుందాం ఇప్పుడు? ఏది కొనుక్కాం? మీ అందరికీ రేపు మొన్న 10వ తారీఖు రోజు, ఆగస్టు 10వ తారీఖు రోజు ఏదైతే ఇన్కమ్ వచ్చిందో కొత్తగా వచ్చిన వాళ్ళకు, అదే ఇన్కమ్ నాకు వచ్చింది 117 రూపాయలు. కానీ అదే దాన్ని చూసి అరే వస్తుంది 10 మందితో మాట్లాడితే జూమ్ మీటింగ్ కనెక్ట్ అయ్యి ఫిజికల్ మీటింగ్కి వచ్చి ఎక్కువ మందిని మీటింగ్లలో కూర్చునబెడితే ఫస్ట్ ఒకటి 18 నెలల తర్వాత ఒక కారు తీసుకున్న, సెలీరియో కారు. అప్పుడు ఎంత వచ్చింది ఇన్కమ్ అంటే 25,000 వచ్చింది. ఆ కార్ని 11 నెలలు నడిపించి దాన్ని సొంతంగా నేను అమ్మేసేసి మళ్ళీ ఒకటి ఎర్డిగా కారు తీసుకున్నా. మరి ఇప్పుడు ఎంత వస్తుంది ఇన్కమ్ అంటే 2,18,000. నా గురించి చెప్పలే. ఇంతకుముందు పీజీ బీఎడ్ అయిపోయింది, ప్రైవేట్గా 12,000కి పనిచేస్తుంటే. ఇంట్లో 12,000కి ఏమొస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ నా బండి పెట్రోల్ 3 రోజులలో అయిపోతుంది 12,000, 3 days. అవునా? మరి అక్కడ పెట్రోల్ కాదు. కొంతమంది అంటుంటారు, మా ఫ్రెండ్స్ అంటారు, ఏం చేస్తున్నావు అన్న 20,000 వస్తుంది తెలుసా శాలరీ అని అంటే, దగ్గర కూర్చొని దగ్గరికి జరిగి చెప్తా. ఇంకొకసారి మళ్ళీ ఎవరికని చెప్పగలవు, సిగ్గు చెట్టు చెప్పకని చెప్తా. 20,000 చెప్పకనే చెప్తా. ఎందుకు అట్లా అంటున్నావు అంటే, నా బండి పెట్రోల్ అవుతుంది తెలుసా 20,000 చెప్పగలవు, చెప్పకని చెప్తాను. అందుకు అంటే వాళ్ళకు తెలియదు పైసలు ఎట్లా సంపాదించాలని. అందరికి ఆశ ఉంది, అందుకోసమే జాబ్ చేస్తున్నారు, అందుకోసమే బిజినెస్ చేస్తున్నారు. బట్ తెలియాలంటే ఈ మీటింగ్లో కూర్చున్నాయి పక్కా. ఇప్పటిదాకా చూసినాం ఎట్లుంది రికగ్నైజేషన్. సలీం సార్ది ఫస్ట్ నుంచి పెట్టిన స్పీకర్ జైరాబాద్కల్ వచ్చింది, అది లోకల్ స్పీకర్ లేదు. ఎట్లున్నది? 16 మంది అయితే అలాంటి రికగ్నైజేషన్ పక్కా జరుగుతుంది అందరికీ. 16 మంది మన కింద బ్రౌంజ్ డైరెక్టర్ అయితే, ఇప్పుడు 16 మంది కాకుండా పర్లేదు, 1000 ప్లాన్లు చేస్తే పక్కా అవుతుంది మీ అందరూ. నాకు తెలుసు పక్కా ఇంట్లో 1000 ప్లాన్లు ఎవరు చేసేవాళ్ళు లేరు, నేను గ్యారంటీ ఇస్తా. నేను చూస్తాను ఇక్కడ. ఏది మీ బ్యాగ్, ఏది మీ బ్యాగ్, ఏది మీ బ్యాగ్లో ప్రొడక్ట్ ఏది చేయలేరు కదా. మీ బ్యాగ్ ఏది, మీ బ్యాగ్లో ప్రొడక్ట్ ఏది. ఇప్పుడు పోతున్నప్పుడు ఓకే కార్ నా దగ్గర 4 వస్తున్నది, 10 లక్షల రూపాయల సామాన్ ఉంది కార్లా. ఇప్పుడు పోతున్నప్పుడు మీకు ఒక ఆమె కలిసింది, ఆమె చూపియాలి, నువ్వు ప్రొడక్ట్ ఇవ్వాలి. ఏమిస్తావు? అక్క సంగారెడ్డి పార్క్ ఉన్నది తెలుసా, సంగారెడ్డిని పోయి నువ్వు స్టోర్ కాడ తీసుకో, మంచిగా ఉంటుంది. పోయి తీసుకుంటారా? నువ్వు బస్సులో అక్వాజల్ లేదా లైజాల్ డెమో చేసి చూపియవు, నువ్వు బస్సులో ఫ్లాక్సాల్ డెమో చేసి చూపించచ్చు. ఫ్లాక్సాల్ ఒక 4 ఉంచుకోవచ్చు నీ దగ్గర. నీ గుండె మంచిగా కొట్టుకొని పనిచేస్తుంది అంట. ఒకటే ఏమో అర్థమవుతావు, నీ ఇంగ్లీష్ అవసరం లేదు, తెలుగు అవసరం లేదు, ఈ గుండె బాగా కొట్టుకొని మంచిగా పనిచేస్తుంది తెలుసా. ఔషధ నూనెతో తయారైంది. నాకు ఇవ్వమని అంటే నా దగ్గరికి ఇది ఒకటే ఉన్నది, నేను ఇప్పుడు ఇది. ఇదే మనం చెప్తున్నాం.
మీ దగ్గర చెప్తున్నా కదా, మనం చెప్తున్నాము అంటే మన దగ్గర టూల్ కిట్ పక్కా ఉంటుంది, విని టీమ్ టూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా మన దగ్గర ప్రొడక్ట్ ఉంటుంది. అందుకే 500 PV సర్కిల్. ఫస్ట్ 2వ తారీఖు రోజు 500 PV తీసుకో, 10 రోజులలో అమ్మేస్తావు, మళ్ళీ 10 రోజులు అమ్మేస్తావు, మళ్ళీ 10 రోజులలో పక్కా వెళ్ళిపోతుంది ఉంటే. లేకపోతే 1000 రూపాయల సామాన్ కూడా పోదాకా మన దగ్గర లేకపోతే. మళ్ళా ఎందుకు వచ్చారో, మీరందరూ ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం మా బిడ్డే కళ కోసమే వచ్చాను. నేనైతే నా పిల్ల అందరూ అంటారు, మీరు ఏం చేస్తున్నావు అంటే నా కొడుకు కోసం ఇది చేస్తున్నాను, బిడ్డ ఇది చేస్తున్నామని మీరు అందరూ అంటారు, కానీ నాని కూడా సేమ్ మా పిల్ల కోసమే వచ్చాను. ఆమె కారు అనేలోగా నేను కారు తీసుకున్నా. నెక్స్ట్ డిసెంబర్లో, ఇప్పుడు ఇంకా ఇల్లు అని అనడానికి రాదు, ఖచ్చితంగా నెక్స్ట్ డిసెంబర్లో ఇదే మీ అందరికి మళ్ళీ చెప్తా, డిసెంబర్లో నేను ఇల్లు తీసుకుంటున్నా సంగారెడ్డిలో. దీనికి ఏం చేయాలి, మళ్ళా పక్కా మనం ప్లాన్లే చేయాలి. ఇంతకుముందు అప్లైన్ వస్తలేడంటాను ఏడుచుడు, అప్లైన్ వస్తలేడంటాను కసి, అప్లైన్ వస్తలేడు నాకు ప్లాన్ నేర్పిస్తలేడు, ఇవన్నీ అవసరం లేదు. ఇక ఈ రోజు రాకపోతే నీకు ప్లాన్ ఎప్పుడు రాదు అని అంటే పక్కా ఈరోజు ఈయనే వచ్చింది కదా అప్లైన్ మీ పక్కకు ఉంటే ఈయనే కూర్చుని పెట్టుకోండి, ప్లాన్ నేర్చుకోండి, రాసి గంట సేపు ప్లాన్ రాసి నేర్చుకో, ఒకసారి చెప్పు, నెక్స్ట్ ఒకసారి ఆయనకు చెప్పి. నేను మా ఆమెకు చెప్పిన, నాకు మలేసిన ప్లాన్ చెప్పిన తర్వాత నేను వచ్చి మా భార్యకు చెప్పిన 4 సార్లు, తర్వాత చెప్పినదే రేణుకకు. అప్పటికి రేణుక డైరెక్టర్, రామరాజ్ సిల్వర్ డైరెక్టర్ ఇక్కడ. నేను ప్లాన్ చెప్పింది మళ్ళీ నెక్స్ట్. ఈరోజు ఎంత ఫుల్ హ్యాపీ తెలుసా, ఆమె యూసిడి, యాదగిరి యూసిడి, మున్నూరు నవీన్ యూసిడి, వీళ్ళందరూ నా టీంలోనే ఉన్నారు. నిజం, వీళ్ళందరూ నా టీంలోనే ఉన్నారు. వీళ్ళు ఇది క్రియేట్ చేసే అవకాశం ఇదే బిజినెస్లో ఉంది, నేను ఒక్కనే కాదు. ఇప్పుడు అప్లైన్ స్టేజ్ ఎక్కి మాట్లాడి డౌన్లైన్ కింద ఉన్నారని కాదు, నా వెనకాల ఇంకా 3 ఉన్నారు ఇక్కడ పక్క లేరా. ఈ బిజినెస్ ఎక్సలెంట్ బిజినెస్, జీవితంలో మళ్ళీ ఎక్కడ దొరకదు.